వెంజమూరు మండలంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో విపిఆర్ నేత్ర ద్వారా నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాలు జనార్దన గ్రామంతో ముగిశాయి. నేత్ర శిబిరం ముగింపు సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కళ్లల్లో వెలుగులు నింపడమే విపిఆర్ ఫౌండేషన్ ఉద్దేశమన్నారు. విపిఆర్ నేత్ర ఉచిత కంటి వైద్య శిబిరాలు వెంజమూరు మండలంలో అఖండ విజయాన్ని సాధించి మండలంలోని 12 పంచాయతీలలో 19 రోజుల పాటు నిర్వహించారన్నారు. మండలంలో సుమారుగా 6,476 మందికి అధునాతనమైన పరికరాలతో కంటి పరీక్షలు నిర్వహించి దృష్టి లోపంతో బాధపడుతున్న 3,637 మందికి ఉచితంగా కంటి అద్దాలను అందజేశామన్నారు. ఇంతటి బృహత్తరకరమైన కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి మండల ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చేజర్ల భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, ట్రస్టు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ గోలవారపల్లి గ్రామంలో వింజమూరుకి ఎంటర్ అయిన తర్వాత గోలవారపల్లికి ఎప్పుడు పోతారు, ఇప్పుడు ముందర గోలవారపల్లికి పోండి, గోలవారపల్లి క్యాంపు ఎప్పుడు పెట్టినారు అని చెప్పని మన ఎంపీ గారు ఈ 19 రోజుల నుంచి అడగడం జరిగింది. దీనిలో భాగంగా మన వింజమూరు మండలంలో ఈ రోజుకి దాదాపు 6,300 మంది పైచిలకు చూపించుకోవటం కంటి చూపు జరిగింది. దానిలో భాగంగా దాదాపు 3,500 పైచిలకు అద్దాలు కూడా పంపిణీ చేయటం జరిగింది. వీరందరికీ మన ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గాని, మన చైర్పర్సన్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గాని నిండు 100 ఏళ్లు చల్లగా ఉండాలని చెప్పని మా వింజమూరు మండల తరపున కోరుకుంటున్నాను. ఆయనకి సార్కి తోచిన సహాయం సార్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకి ఈ అంగవైకల్యంతో బాధపడుతున్న వాళ్ళకి ఈ ట్రైసైకిల్స్, బ్యాటరీతో నడిచే ట్రైసైకిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాంట్లో వాళ్ళు ఈరోజు వాళ్ళు ఒక నమ్మకాన్ని కోల్పోయి మమ్మల్ని మా జీవితం ఇంతేను, మేము బయట సమాజంలో కలవలేమనేటటువంటి ఉండేటటువంటి వాళ్ళ బాధను కూడా సారు వాళ్ళ ఈ సైకిల్ ద్వారా, ట్రైసైకిల్స్ ద్వారా వాళ్ళలో ఒక నూతన ఉత్తేజాన్ని, నూతన ఉత్సాహాన్ని, నూతన వెలుగుని వాళ్ళ జీవితాల్లో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క విపిఆర్ నేత్ర ద్వారా కంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో పెద్దవాళ్ళు, ముఖ్యంగా బయట నెల్లూరు దూర ప్రాంతాల్లో వెళ్లి చూపించుకోలేకుండా ఆర్థిక సమస్యలతో కానీ, లేదా వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు లేక కొడుకులు, కూతుర్లు, కొడుకులు, మనవాళ్ళు వాళ్ళంతా వేరే దేశాల్లోనూ వేరే ప్రాంతాల్లో ఉండడం వల్ల వీళ్ళు ఈ గ్రామాల్లో ఉండిపోయి వాళ్ళని తీసుకెళ్లి చూపించే వ్యవస్థ లేక బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా మనము ఈ యొక్క నేత్ర ద్వారా చాలా వరకు న్యాయం చేయగలుగుతూ వస్తున్నాము. సో ఆ భాగంగా ఈరోజు మేము ఈ ఉదయగిరిలో ఎంచుకోవడం జరిగింది. సార్కి ఉదయగిరి అన్నా, ఉదయగిరి ప్రజలన్నా కూడా చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఇది ఒక మెట్ట ప్రాంతం, అన్నిటికీ వెనుకబడిన ప్రాంతం కాబట్టి దీనికి ఉపాధి అవకాశాలు కానివ్వండి, వచ్చేటటువంటి అవకాశాలు కానివ్వండి, ఉదయగిరికి రావాలి. ఇంక నుంచి ఆ వెనుకబడిన తనాన్ని పోగొట్టాలి, ఉదయగిరిని కూడా చైతన్యవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో నడుస్తూ ఉన్నారు. అదే కార్యక్రమంలో మన శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు కూడా చాలా యువకులు, ఉత్సాహవంతులు. ఆయన కూడా ఒక సంఘ సేవ చేసే కార్యక్రమాల్లో ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆయన కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ అని సార్ కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఆయన సహకారం కూడా మా యొక్క నేత్ర టీంకి మాకు చాలా మొదటి నుంచి ఉంది. కాబట్టి మనం ఏ ఊరికి పోయినా, ఏ మండలానికి పోయినా అక్కడ ఉండే నాయకులు కానివ్వండి, ఆ మండలానికి సంబంధించిన కన్వీనర్లు కానివ్వండి, అందరూ కూడా మాకు మనస్ఫూర్తిగా సహకరిస్తూ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని అందరు ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు వచ్చి చూపించుకునే విధంగా వాళ్ళు కూడా పెద్ద మనసు చేసుకుని ఈ కార్యక్రమానికి మేము ఎలా చెప్తే అలా మాకు సపోర్ట్ చేస్తూ ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళు కూడా నిత్యం పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు వెళ్లే విధంగా తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా అందరు కన్వీనర్లకి మేము మొదలుపెట్టినటువంటి నుంచి వరికుంటపాడు, ఉదయగిరి, సీతారాంపురం, దుత్తలూరు, ఇప్పుడు వింజమూరు, ఈ 5 మంది కన్వీనర్లకి మా విపిఆర్ నేత్ర సిబ్బంది తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మీ యొక్క ఈ మండలం యొక్క కన్వీనర్ శ్రీ నర్సారెడ్డి గారు, ఈయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి. నమస్కారము. మా చాకలకొండ పంచాయతీ గోలవరిపల్లి గ్రామం చల్లా వెంకటేశ్వర్లు ఈపీఆర్ ఫౌండేషన్ మా ద్వారా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక ప్రత్యేక అభిమానంతో గోలవారిపల్లిలో క్యాంపు పెట్టారు. ఆ క్యాంపుకి
మా గ్రామంలో ఉన్న 400 మంది ప్రజలు, వాళ్ళలో దాదాపు ఒక 100 మంది ఇక్కడ నేత్రాల గురించి చూయించుకున్నారు. సిబ్బంది కూడా చాలా సహకరించారు మాకు. మేము కూడా సిబ్బందికి అనుగుణంగా మాకు కళ్ళజోళ్ళు దాదాపు 60-70 మందికి మా కళ్ళజోళ్ళు ఇచ్చారు. కొంతమందికి ఈ కళ్ళల్లో ఏదన్నా సమస్యలు ఉంటే తొందరగా డాక్టర్ దగ్గరకు పోయి చూపించుకోగలరని సూచనలు కూడా ఇచ్చారు. మా వంటి వికలాంగులకు కూడా సారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సారు మాకు ట్రైసైకిళ్ళు మంజూరు చేసినారు. దానివల్ల మేము ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మేము వెళ్లి మా సమస్యలను, మా యొక్క ఇబ్బందులు తీర్చుకోగలుగుతున్నాము. ఇలాంటి మహానుభావులు ఉండబట్టే మన ప్రాంతాలలో అనేక మంది పేద కుటుంబాలు వృద్ధిలోకి రాగలుగుతాయి. ఈ మన సార్ గారు అనేక దేవస్థానాలకు కానీ, ఇలాంటి పేదలు ST/SCలకు కానీ అనేక రకాలుగా సారు ఉపయోగపడుతున్నాడు అనేక కార్యక్రమాలకి. అందువల్ల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి మా యొక్క ధన్యవాదములు. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన ఫౌండేషన్ సభ్యులకు మేము హృదయపూర్వక ధన్యవాదములు. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు PM సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు EMI కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 99995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.